హాయ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టిలో బ్యాంక్ పాన్ అప్లోడ్ చేయడం ఎలా? సో, అప్లోడ్ చేయకపోతే డబ్బులు రావు. చాలామంది ఈ డిస్టర్బ్‌లో ఉన్నారు. సో, ఒక ఐడీ చేసేసిన తర్వాత బ్యాంక్ పాన్ అప్లోడ్ చేయక చాలామంది డిస్టర్బ్‌లో ఉన్నారు. సో, వారి కోసం ఈ వీడియో. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. మీ టీమ్‌కున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం మెయిల్ ఎలా చేయడం అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాము. ఓకే. సో, హౌ టు అప్లోడ్ బ్యాంక్ పాన్ డీటెయిల్స్. సో, ఓకే. చూద్దాం. సో, 2 మెథడ్స్ ఉన్నాయి. సో, వన్ వచ్చేసి మనకు ఈమెయిల్ ద్వారా మనం మెయిల్ చేసేసి కంపెనీకి వర్కింగ్ 3-4 డేస్‌లో మనము అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్‌సైట్ ద్వారా కూడా వెళ్ళి చేసుకోవచ్చు. సో, ఈరోజు మనం మెయిల్ గురించి మాట్లాడుకుందాము. ఒకవేళ మీరు వెబ్‌సైట్ ద్వారా వెళ్ళేదైతే నేను మీకు తర్వాత మళ్ళీ వీడియోలో ఇస్తాను. సో, ఫస్ట్ మెయిల్‌కి సంబంధించి ఎలా వెళ్ళాలి అనేది సో చూద్దాం. ఫస్ట్ info@mywestige.com ఏదైతుందో సో ఈ దీనికి మనం మెయిల్ చేయాలి. సో ఏమేమి ఉండాలి మనం మెయిల్ చేయడానికి ముందు మనం ఫస్ట్ ప్రిపేర్ అయి పెట్టుకోవాలి. ఫస్ట్ నేమ్, ఫుల్ డీటెయిల్స్, ఇంటి పేరుతో సహా, ఇంటి పేరు, తర్వాత మొబైల్ నెంబర్, సో తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ బ్రాంచ్ కోడ్ కూడా ఉండాలి. తర్వాత పాస్‌బుక్ ఏదైతే ఉందో నీట్‌గా ఫోటో తీసి పెట్టుకోవాలి. సో, దానిపైన ఎలాంటి పెన్ను గీతలు గానీ, తర్వాత మనకి ఇవి స్టాంప్ ముద్రలు గానీ ఏముండొద్దు. మంచిగా నీట్‌గా ప్రింట్ ఉండాలి. బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే ప్రింటే ఉండాలి. ప్రతి ఒక్క అక్షరం నీట్‌గా కనిపించాలి. తర్వాత పాన్ కార్డ్ ఫోటో. సో, ఇవన్నీ అండ్ పాస్‌బుక్ సంబంధించిందైతే ఫోటో గానీ లేకపోతే చెక్ సంబంధించిన క్యాన్సల్ ఫో ఫోటో అయినా పర్లేదు. సో, ఇవన్నీ మీ దగ్గర ఫస్టు ఉంచుకున్న తర్వాత వాటిని నీట్‌గా క్రాప్ చేసి పెట్టుకొని రైట్. తర్వాత మీరు చేయాల్సిన పనేంటంటే సో, సో అవన్నీ క్లియర్‌గా రాసి పెట్టుకున్న తర్వాత ఫోటోస్ అన్నీ క్రాప్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు మన మొబైల్‌లో ఉన్న జీమెయిల్‌కెళ్ళాలి. సో, జీమెయిల్ టచ్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు కంపోజ్ అని ఉంటుంది. కంపోజ్‌కెళ్ళేసి సో, ఇక్కడ ఫ్రమ్ మీ మెయిల్ ఐడీ నుంచి టు ఎవరికి పంపిస్తారనుకుంటారో వాళ్ళకి. సో, ఇక్కడ మనమైతే ఇన్ఫోకి పంపిస్తున్నాము. info@mywestige.com. సో, తర్వాత సబ్జెక్ట్ ఏదైతే మనం బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ అప్డేట్ అని ఇస్తున్నాము. సో, అప్డేట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ కింద నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. సో, అవి కాపీ పేస్ట్ చేశాను. ఐడి నెంబర్, నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్. సో, ఇవి ఇలా మనం చేసేసుకొని తర్వాత పైన ఇక్కడ మీకు 3 చుక్కల పక్కన ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదా! ఇక్కడ టచ్ చేసేసి సో, ఇక్కడ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కాబట్టి సో, అకౌంట్ అండ్ పాన్ కార్డ్ 2 ఆప్షన్ మనం సెట్ చేసుకున్నాము. సో, తర్వాత ఇక్కడ యాడ్ 2 ఫోటోస్ వచ్చేసాయి. సో, ఇట్లా మీకు నీట్‌గా ఫోటో ఉండాలి. రైట్. సో, నెక్స్ట్ ఇక్కడ మీరు పైన ఈ బాణం గుర్తు టచ్ చేయగానే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీకు ఒక 1 అవర్ తర్వాత మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబర్ మీ దగ్గర పెట్టేసుకుంటే సో, ఇలా టోకెన్ నెంబర్ వస్తుంది. సో, ఇది మీకు ఒక 3-4 వర్కింగ్ డేస్‌లో మీ అకౌంట్ వెరిఫికేషనా లేదా రిజెక్ట్సా చూపిస్తుంది. సో, ఇది మీరు మీ డౌన్‌లైన్ కూడా షేర్ చేసి ఈ విషయాన్ని అందరికి క్లారిటీ తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. సో, నెక్స్ట్ వీడియోలో మనం మెయిల్ ఎలా పెట్టాలో ఇన్ఫోకిలా నెక్స్ట్ వీడియోలో మనం వెబ్‌సైట్‌కెళ్ళి ఎలా పాన్ బ్యాంక్ అప్డేట్ చేయాలో తెలుసుకుందాము. సో, థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్.